తెలంగాణ జిల్లాలలో ఈ యొక్క జిల్లాతో 7వ జిల్లా ట్రైబల్ ట్రైనింగ్ నిర్వహిస్తూ వరంగల్ అనుకున్నాం, ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆదిలాబాద్ లో ఉన్నాం, ఆ తర్వాత మరి కొత్తగూడెం అయింది, ఖమ్మం, తర్వాత నల్గొండ అయింది. మళ్ళీ ఇక్కడికి రావడం చాలా సంతోషం. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మన చైర్మన్ గారు, ట్రైకాప్ చైర్మన్ మెల్లన్న గారికి, గౌరవనీయులు పెద్దలు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అడ్వైజర్ మన షబీర్ అలీ సార్ గారికి, మా సోదరుడు ఇక్కడ స్థానిక మెల్లన్నతోటి అంతా తిరుగుతున్నటువంటి రాణా ప్రతాప్ గారికి, అదేవిధంగా అందరినీ కఠినంగా పద్ధతిగా అన్ని నడిపేయడానికి వచ్చిన మరి ఎంత దూరం ఉన్నా కూడా వస్తున్నటువంటి రాహుల్ బాయ్ గారికి, ఈరోజు క్లాస్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన ముఖ్య మండ్య అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ క్లాస్ లో వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు అందరికీ ముఖ్యంగా ఈరోజు ఎందుకు ఇక్కడ జరుగుతుందంటే, మన అస్తిత్వాన్ని మర్చిపోయి పక్క వాళ్ళని దాన్ని మనం వేసుకోవడం కోసం వెంపర్లాడటం జరుగుతుంది. వెంపర్లాట తెలిసిన వాళ్ళే వెంపర్లాడుతున్నారు, తెలియనటువంటి వాళ్ళేమో అమాయకంగానే బయట వాళ్ళ అస్తిత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, భాష, వేషధారణ అనేది పోతుంది. అది పోవడంతో మీ యొక్క గుర్తింపు, ఐడెంటిటీ అనేది ఈ సమాజం నుంచి అంతరించిపోతుంది, తొలగించబడుతుంది, రద్దు చేయబడుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకున్నప్పుడే, నీకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పుడే నువ్వు ఈ రిజర్వేషన్ ఫలాలకు కానీ, ఈ హక్కులకు కానీ, వీటన్నిటికీ అర్హత ఉంటుంది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మనం ప్రధానంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది మన యొక్క స్లోగన్. మరి గాంధీ గారి సిద్ధాంతం, అంబేద్కర్ గారు రచించినటువంటి మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, భారత రాజ్యాంగం, ఇవన్నీ నడిస్తేనే ఈ దేశంలో అణగారిన వర్గాలకు, ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులకు, బహుజనులకు, దళితులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఇవాళ మనం చూస్తా ఉన్నాం, ఈ దేశంలో ఉంటే ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే మతం ఉండాలి, ఒకటే భాష ఉండాలి అనే పేరుతోటి మన మూలాల మీద ఇతరులను ఎవరిని కించపరచడం లేదు. ఎవరిది వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరి మూలాలు ఏ కులాలకు, ఏ జాతులకు, ఏ ప్రాంతాలకు ఉంటాయో వాళ్ళ మూలాలు వాళ్ళు కాపాడుకోవడం మూలంగా వాళ్ళ అస్తిత్వం అనేది భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అట్లా కాకుండా వృద్ధపడేటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు. తద్వారా ఏదైతే మనుధర్మం ఉందో అది మళ్ళీ పడగ విప్పి మళ్ళీ వెనకటి రోజులు ఈ సమాజాన్ని మరి 4 వర్గాలుగా మనుధర్మం విభజించింది. కాళ్ళ కింద అట్టడుగు వర్గాలు, దళితులు, గిరిజనులు, బహుజనులు కాళ్ళ కింద నుంచి వచ్చిర్రు, మరి అక్కరు బ్రాహ్మణ్స్ నెత్తి నుంచి వచ్చిర్రు, ఇంకోరు క్షత్రియులు భుజాల నుంచి వచ్చిర్రు, రాజులు, ఇట్లా రకరకాలుగా 4 విభాగాలను విభజించి ఆనాడు మనుధర్మం ఉండేది. దానికి పోటీగా అందరు ఈక్వలే, అందరికి సమానత్వం ఉండాలి, సమాన హక్కులు ఉండాలి అని చెప్పేది భారత రాజ్యాంగం. కాబట్టి ఇవాళ మరి ఒక మతం పేరుతోటి, ఒక ధర్మం పేరుతోటి కులాలను ఇంకా అణచివేసే, తెగలు ఇంకా తొక్కి పెట్టేటువంటి ఆలోచన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మొన్న మీకు అందరూ తెలుసు, అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది, దేవుడు నచ్చితేనైనా మీకు స్వర్గం వస్తుందన్న. చచ్చిపోయిన తర్వాత స్వర్గం వస్తుందో రాదో నాకు తెలియదు, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. దేవుణ్ణి గుడిలో పెట్టి పూజించాలి, గుండెల్లో పెట్టుకోవాలి. కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అమలైతే ఇగో ఇలా సీతక్కలాగా మాత్రం ఒక మారుమూల గూడాల నుంచి, తండ్రుల నుంచి, పల్లెల నుంచి వచ్చేటువంటి బిడ్డలు ఈరోజు ఒక మంత్రిగా, లేదా ఒక చైర్మన్ గా, లేదా అక్కడ ప్రొఫెసర్ గా, ముఖ్య మండ్య గారు, ఇక్కడ ఎంతో మంది చదువుకున్నారంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అది సమానత్వం దిశగా తీసుకెళ్లే హక్కు. నా జీవితంలో రకరకాల మార్పులు వచ్చి అయినా కూడా మళ్ళీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటి నేను చదువుకొని ఒక లాయర్ గా పనిచేసి, ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి ఈ రోజు మంత్రిగా అయ్యే అవకాశం వచ్చిందంటే
భారత రాజ్యాంగం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆనాడు మన నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఆమోదింప చేయబడ్డటువంటి ఈ రాజ్యాంగ మూలంగా నేను ఈరోజు ఇక్కడ నిలబడగలిగిన. కాబట్టి ఇట్లాంటి బీజేపీ వాళ్ళకు నచ్చదు. అదే విధంగా ఇవాళ ఊర్లలో దుర్గమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, సమ్మక్క, మరి పోచమ్మ, ఇట్లా మన దగ్గర కూడా మరి ఆదిలాబాద్ పోతే ఒక దేవుడు ఉంటాడు. ఒక్కొక్క కులంలో ఒక్కొక్క తెగలు, ఇక్కడ ఆదివాసీలలో, గిరిజనులలో రకరకాల దేవుళ్ళు ఉంటారు. అవి కూడా మర్చిపోయే పరిస్థితి. సో కాబట్టి ఈరోజు మనమేందో మనకంతా అనేది ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. అదే విధంగా ఎవరి ఐడెంటిటీని వాళ్ళు కాపాడుకోవాలనేది కూడా మన యొక్క విధానం. కాబట్టి ఈరోజు దయచేసి మన అస్తిత్వాలు పోయిన తర్వాత మనం ఎవరన్నా చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు. ఖచ్చితంగా కొంతమంది అంటారు మీరు అనాగరికులు, మీకేం తెలియదు, మీ దేవుడు ఏదో దేవుడు, మా దేవుడు గొప్ప దేవుడు అంటే. ఇవాళ మనము ప్రకృతి ఆరాధనలో మొన్న మరి మన ముఖ్య భాగ్యాన్న గారు, కంచె ఐలయ్య గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఈ యొక్క వచ్చిన కుల వివరణ మీద కూడా వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి మా కమిటీ ముందు చాలా విషయాలు ప్రస్తావించారు. వారు మాట్లాడితే ఇంకా డీప్ వస్తుందని నేను అనుకుంటున్నా. అట్లనే మన దాంట్లో కూడా రకరకాల తెగలు, వర్గాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ అంతిమంగా బయట నుంచి వచ్చేటువంటి ఒక ప్రమాదం ఏముంది అనేది కూడా మనం ఆలోచన చేసి ఖచ్చితంగా మన అందరి ఐక్యత కోసం, అదే విధంగా వెనుకబడ్డ వర్గాలకు కూడా కొంత మనం ఎక్కువ ప్రయాణించే విధంగా కూడా మనం చేసుకోవాలి. వచ్చిన కాబట్టి దానికి తగ్గట్టుగా నిధులు మరి పథకాలను కూడా మనం ప్రకటించుకొని ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈ 3 రోజుల ట్రైనింగ్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా రాక తేలుతారు. గట్టిగా అసలు మనం ఎక్కడ మిస్ అయినాం, ఎటుపోతున్నాం మన ప్రయాణం. ఒక వరద ఉంటుంది, ఆ వరదలో దిగగా అది ఎటు తీసుకోపోతే అది పోతాం అంతే. ఇక కానీ దానికి ఎదురీదడం నేర్పే క్లాస్ ఇది. కానీ ఆ వరద నుంచి నువ్వు బయటికి వచ్చి నిన్ను నువ్వు నిలబెట్టుకుంటావు, నీ సమాజాన్ని నిలబెడతావు, నీ జాతులను నిలబెడతావు. భవిష్యత్తులో మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని మన రాబోయే తరాలకు అందిస్తాం. అది మీ రోజు జరిగేటువంటి క్లాస్. సేమ్ టైంలో భారత రాజ్యాంగానికి ఉన్న ప్రమాదాన్ని కూడా మన వాళ్ళు చెప్తారు. అది కాపాడుకుంటేనే మనం ఇక్కడ నిలబడగలుగుతాము అనేది కూడా ఈ యొక్క క్లాసుల ద్వారా నేర్చుకోగలుగుతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా క్రమశిక్షణతోటి ఈ 3 రోజుల ట్రైనింగ్ లో పాల్గొనండి. మన మూలాలు మనం తెలుసుకుంటాం. మన మైండ్ని కూడా ఫ్రెష్ గా తయారు చేస్తుంది ఈ క్లాసులు. చక్కగా రేపు ఇంకా కొన్ని జనరేషన్స్ కు ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా ఖచ్చితంగా క్లాసెస్ ఇస్తారని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు పేరు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరియు మెల్లగా